హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ చేద్దాం అనుకున్నాండి. ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. పావు కప్పు వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్, పావు కప్పు వాటర్ వేసుకుందాం. బెల్లం పాకం ఏం రానవసరం, జస్ట్ మనకు బెల్లం కదిలితే చాలు. అయితే ఇందులో మనం పెరుగు తీసుకున్నాం. దీంట్లో కొంచెం సోడా వేసుకోవాలి. చూడండి, మనం ఇలాగ స్పూన్తో కొంచెం కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు ఉంచేద్దాం. తర్వాత దీంట్లో పక్కన పెట్టాను. మనమైతే బెల్లం ఇలా కరిగించుకోండి ఫ్రెండ్స్. పాకం అవసరం లేదు. బెల్లం వాటర్ మాల్ చేస్తే ఒక కప్పుకి పావు కప్పు వాటర్ వేసుకొని అలా వడకట్టేసుకోవడమే. దీంట్లోని ఏం లేదు, ఏమైనా నలకలు ఉంటాయి, వడకట్టుకోమంటారు. బట్ మనకి నమ్మకలేకపోతే వడకట్టుకుంటాం. మామూలు వేసేసుకున్నా పర్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా కలిపేసుకున్నాక బెల్లం చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ బెల్లానికి 2 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకొని సరిపోద్దండి. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ కూడా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చేతితో కలిపేస్తాం. ఫస్ట్ మనం బెల్లం వేసాం కదండి, పాకం వాటర్ కరిగించి దాంతో ఫస్ట్ మనం ఇలానే ఫస్ట్ కలుపుకోవాలి మంచిగా. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. మనం బొండాలు వచ్చే మాదిరి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి లూజ్ కాకుండా, మరి తిక్కు కాకుండా మనం బొండాలు వేసుకునే మాదిరిగా చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వాడేదైతే ఆశీర్వాద ఆట. స్వీట్లకైనా హాట్లకైనా మనకి దేనికైనా ఆశీర్వాద ఆట. చూడండి ఫ్రెండ్స్, నేను వాడే ఆయిల్ ఫ్రీడమ్. నేను వాడే ఆయిల్ ఫ్రీడమ్ అండి. ఫ్రీడమ్ ఆయిల్ మనం వేసుకుందాం. తక్కువ ఆయిల్ మన డీప్ ఫ్రైకి దానికి మనకి ఫ్రీడమ్ ఆయిల్ ఉంది. ఉల్లిగడ్డ ఓకే ఫ్రెండ్స్, మన బోండాలు వచ్చి చూడండి ఫ్రెండ్స్, మన బోండాలు అయ్యా